సార్ కాలేజీకి టైం అయితేను. అయితే ఇంకో బస్సులో రావచ్చు కదా. లేదు సార్, లేట్ అవుతే క్లాస్ మిస్ అవుతుంది కదండి. నాది అసలే లేట్ అడ్మిషన్. ఇప్పటికే నేను రోజు క్లాసులు పోయాయి. సెంచరీ క్లబ్. ఒక్కరోజు క్లాస్ పోతే ప్రాణం పోతుందా? ప్రాణం పోయినా పర్లేదండి. చదువు కోసం ప్రాణం పోయినా పర్లేదు, కానీ ప్రాణం కోసం చదువు పోగొట్టుకోను. నీలాంటి మంచి స్టూడెంట్ ఫస్ట్ టైం చూస్తున్నానయ్యా. ఇంతకీ ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నావు బాబు? ఆర్ఎన్ఆర్ లా కాలేజ్. ఆర్ఎన్ఆర్ లా కాలేజా? చూడండి అయ్యా, ఆర్ఎన్ఆర్ లా కాలేజీలో చదువుతున్నా. ఎందుకు పోతున్నారు సార్? ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ అంటే అంతే మరి. హాయ్ పండు. ఓలమ్మోలం మన పల్లెత్తు పోయికుంటా మళ్ళా వచ్చేసిన రాయే బేగ రాయే. అందమైన ఆడపిల్ల కాలు జారి పడుతూ ఉంటే కాపాడే వంకతో కౌకలించుకునే జనరేషన్ ఇది. అలాంటిది నేను చెయ్యి అందిస్తే నన్ను వదిలేసి అలా బ్యాగ్ అందుకుంటావేంటి? అంటే నువ్వు పడిపోతే లేవగలవు, కానీ బ్యాగ్ లేవలేదుగా. జోకా? అంత ఇంపార్టెంట్ ఏముంది ఆ బ్యాగ్ లో? నా కాలేజ్ అడ్మిషన్ స్లిప్. అడ్మిషన్ స్లిప్పా? ఏ కాలేజ్ లో బాబు? ఆర్ఎన్ఆర్ లా కాలేజ్. ఇందాక బస్సులో అలా, ఇప్పుడు వీళ్ళిలా. ఇంకా కాలేజ్ ఎలా ఉంటుందో. ముందు ఏంట్రా చూపెట్రా. ఏంట్రా లుక్. వీడు పెద్ద నేరం చేశాడు భయ్యా. ఏం చేశాడు? మన క్లాస్ వాళ్ళు ఎవరు చదవకూడదు నువ్వు ఆర్డర్ చేసావా? అది లెక్క చేయకుండా డైలీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి చదువుతున్నాడు. అయితే బోన్ ఎక్కించండి. పదరా పద ముందు. ఎక్కరా బోను ముందు. యువర్ ఆనర్, కాలేజీ ఏజ్ వచ్చిన కామన్ సెన్స్ లేని ముద్దాయిలు యువతరం సిగ్గుపడేలా మన లా కాలేజీలో చదువుకుంటూ దేశానికి ద్రోహం చేశారు. అయ్యయ్యో, వీళ్ళని చూసి భావి భారత యువత చదువులో పడి పెడదారి పడితే ఈ దేశం ఏమైపోతుంది ఏమైపోతుంది. కాలేజీకి వచ్చిన విద్యార్థి చక్కగా దమ్ము కొట్టచ్చు, హ్యాపీగా మందు కొట్టచ్చు, సరదాగా అమ్మాయిలకు కన్ను కొట్టచ్చు. అంతేగాని ఇలా మీరు మాత్రమే చదువుకోవడం అనేది సత్య పీనల్ కోడ్ సెక్షన్ 420 ప్రకారం భయంకరమైన నేరం అని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను యువర్ ఆనర్. మిమ్మల్ని క్షమించేది. నేను 3 years నుంచి ఫస్ట్ ఇయర్ లోనే ఎందుకు చదువుతున్నానో తెలుసా? ఫ్రెష్ గా జాయిన్ అయిన వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి. నన్ను చూసి మీరంతా ఇన్స్పైర్ అయ్యి క్లాసులకు వెళ్ళడం మానేసి లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మనల్ని చూసి మిగతా క్లాసులు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి చదవడం మానేయాలి. రే, వీళ్ళని తీసుకెళ్లి శిక్ష అమలు చేయండి రా. ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయాలి? ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. మేము కూడా నీలా క్లాస్ లా కొడతాం. ఓకే ఓకే ఓకే, ఫస్ట్ టైం తప్పు చేశారు కాబట్టి మీకు ఏ శిక్ష విధించకుండా వదిలేస్తున్నాను. ఇప్పుడు ప్రమాణ స్వీకారోత్సవం. బాధ్యత గల భారత విద్యార్థులమైన మేము అమ్మాయిలకు సైడ్ కొడుతూ అడ్డ వచ్చిన వాళ్ళని వెరక్కొడుతూ అప్పుడప్పుడు మందు కొడుతూ లెక్చరర్స్ ని తెగ తిడుతూ ప్రిన్సిపాల్ ని నసపెడుతూ స్టూడెంట్ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తామని ప్రమాణం చేస్తున్నాము. ఫాలో మీ.
రాయ్. ఎరా అయిందా? అబ్బా చాలేరా, పద పద. आओ सिखाए तुम्हें आने का फंडा, ये नहीं प्यारे कोई मामूली बंदा, इसमें छुपा है जीवन का फलसफा. ओए ప్రిన్సిపాల్ గారు, ఆ సత్యాగాడు ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇవాళ వాడు అంతు తేల్చేస్తాను. ఏంటంటే తేల్చేది? వాడు దున్నపోతులాంటి రౌడీలు మేపుతున్నాడు. వాడికి కానీ తెలిసిందంటే మిమ్మల్ని కైమా చేసేస్తాడు. ఏంటండి చేసేది? దమ్ముంటాను ఎదురుగా రమ్ రమ్ రమ్. అయిపోయాడురా. ఏంటి పంతులు, ఏదో అడగాలనుకో సంశయం ఇస్తున్నాడు కనపడుతున్నావు. ధైర్యంగా అడుగు. అది కాదు సత్యా, పేరలల్ గవర్నమెంట్ నడుపుతున్నట్లుగా నువ్వు కాలేజీ నడుపుతున్నావు కదా, అది మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉందా? ఆ, అయితే ఓ పని చేద్దాం పంతులు, ఆ. మిమ్మల్ని ఓ సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తున్నాను. శిష్య బ్రహ్మ శిష్య విష్ణు శిష్య దేవో మహేశ్వర, అంత పని చేసి మా కడుపులు కట్టకు నాయనా సత్యేశ్వర. వెరీ గుడ్ పంతులు, అలారా దారికి. ఆ. ఇప్పుడు బుద్ధిగా క్లాస్ రూమ్ కెళ్ళి బెంచీలకి కుర్చీలకి పాఠాలు చెప్పుకొని వెళ్ళండి. అలాగే రండి ప్రిన్సిపాల్ గారు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. Now I will take attendance. Number 1. ప్రెసెంట్ సార్. Number 2. ఎస్ సార్. Number 3. Number 4. Number 5. 6. 7. 8. 9. 10. 30. 31. 35. 36. 37. 38. 39. Number 40. Number 40. సార్ ప్రెసెంట్ సార్. అమ్మయ్యా, అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి సార్? ఏ రూమ్ చిమ్మేసి వెళ్ళనా? సార్ అది కాదు సార్, ఆ. లెసన్. లెస్తనా? కాలేజీ కొత్త బాబు నువ్వు? సార్. ఓహో, అదా సంగతి. ఇక్కడ లెసన్స్ చెప్పరు బాబు, అటెండెన్స్ మాత్రమే వేస్తారు. సార్ మరి మేము ఎలా చదువుకోవాలి సార్? అమాయకుల్లో ఉన్నాడేంటండి? బాగా చదువుకోవాలంటే ఈ కాలేజీలో జాయిన్ అయ్యేంటి అబ్బాయి? తప్పదు సార్, నేను ఈ కాలేజ్ నుంచి చదువుకోవాలి. 600 నేను లాయర్ అవ్వాలి. లాయర్ పట్ట పుచ్చుకొని మా అమ్మ నాన్నకు చూపించాలి, వాళ్ళని సంతోష పెట్టాలి. నీ ఆశయం పట్టుదల మంచివే, కానీ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్. బాగా చదువుకుని లాయర్ అవ్వాలనే నీ పట్టుదల చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. నువ్వు అనుకున్న తప్పనిసరిగా సాధిస్తావు. నీకు నా పూర్తి సహకారం ఎప్పుడు Thank you, ఉంటుంది. sir. కానీ ఒకటి, ఇక్కడ సత్య అనే పిల్లి గడ్డం వాడు ఒకడు ఉన్నాడు. వాడికి గడ్డం తక్కువ, అల్లరి ఎక్కువ. వాడికి తెలియకుండా నా స్టాఫ్ రూమ్లో నీకు పాఠాలు చెప్తాను. థ్యాంక్స్ అలాట్ సార్. జాగ్రత్త. వాడికి తెలిస్తే నీకు పంగనామా, నా శవానికి పంచనామా. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వండి సార్. సార్, నువ్వు ఇక్కడ? వాట్ మ్యాన్, నిన్న డాష్ ఇచ్చావు, ఇవాళ డిస్టర్బ్ చేస్తున్నావు. నీకు వేరే పని లేదా? ఓ, నీది కాలేజేనా? మరి నిన్న కాలేజ్ పేరెత్తగా నలా నవ్వావు? ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ స్టూడెంట్ అవ్వడు, లాయర్ అవ్వడు. అలాంటిది నువ్వు ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి వస్తుంటే నవ్వు రాదా? చూడండి, లా చదువుతాడు కల్లా. హలో, లాన్ అంత లో చేసి మాట్లాడొద్దు. అసలు లైఫ్ లో లా లేని మాట్లాడగలవా? సపోజ్ నువ్వు ఒక అబ్బాయిని పొగడాలనుకో, నువ్వు హృతిక్ రోషన్ లా ఉన్నావంటావు. అదే విధంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పొగడాలనుకోండి, నువ్వు ఐశ్వర్యరాయ్ లా ఉన్నావంటావు. లా? చూసావా, అందులో కూడా లా ఉంది. బయట పక్షులు కిలకిల, జలపాతం జలజల, ఏడిచే మనుషులు విలవిల, హిట్టైన సినిమాకు జనం బిలబిల. ఒక్కటేలా నవ్వాలా, రావాలా, పోవాలా, ఉండాలా, చావాలా, బతకాలా, అలా ఇలా ఎలా, అన్నిట్లోనూ లా ఉంది. మనిషి జీవితమే లా, లాలేని జీవితం ఎలా? బాబోయ్ మహానుభావ, పొరపాటున లా గురించి అడిగినందుకు లాంగ్ క్లాస్ పీకావు. నేను ఈ కాలేజ్ లో చేరాక ఫస్ట్ లా క్లాస్ ఇది. అచ్చరే, ఇంతకీ లైబ్రరీ ఏంటి ఇలా మార్చేశారు? మన కాలేజ్ స్పెషాలిటీ అది. ఓ. క్లాస్ రూమ్ ని స్పోర్ట్స్ రూమ్ లా, స్టాఫ్ రూమ్ ని స్టోర్ రూమ్ లా, లైబ్రరీ అదిగో నువ్వు కూడా లా. ఇంతకీ లైబ్రరీ ఎక్కడ? ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఉండడు. బహుశా క్యాంటీన్ లో ఉండొచ్చు.
ఏమన్నా సౌకర్ గారు ఓర్ని త్వర ఎందుకురా ఎవరో చచ్చినట్టు అలా గరిచావు? నిజంగానే చచ్చిందండి బొద్దు ఇంకా సాంబార్లో పడింది. దానికి అంతలా అరవాలా? తీసి అవతల పారే. అటగనండి. రే ఏంట్రా బకెట్ ఎత్తేస్తున్నావు? తీసి అవతల పారేయమన్నారు కదండి. నేను పారేయమన్నది బొద్దింకని తీసి. అలాగా అయితే బొద్దింకని తీసి సాంబార్ పెట్టి పారా. ఓరి బుర్రకాయలో పుర్రికాయలేని అదవా బకెట్ అక్కడెట్టి. ఇప్పుడు హోటల్లో బొద్దింకలు సాంబార్ని స్విమ్మింగ్ పూల్ లో ఫీల్ అవుతాయిరా, దానికి మనం ఫీల్ అయిపోకూడదు. అర్థమైందా? అర్థమైంది. బకెట్ అక్కడ నుంచి బొద్దింకను మాత్రం తీసి. మరి ఆ బొద్దింక నుంచి ఏమంటారండి? చట్నీలు వేసి రుబ్బేయమంటారా? వద్దు, నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం కదా, బయటికి వెళ్తే అట్టగనండి. ఏ దాసు ఏంటి బాసు? ఇలా ఏముందంటే ఏం పర్లేదు తీసి తాగి. ఏంటి ఇలా ఏ పడి తీస్తామంటావా? ఏ నిన్న బల్లి పడితే తాగలేదా? ఇదేంటిడు నిన్న తాగితే ఇయ్యాల కక్కుంటున్నాడా?